ఏదన్నా నష్టం వస్తుంది అనుకోండి, వ్యాపారం నష్టం వచ్చింది, ఇంట్లో మనశ్శాంతి లేదు, కష్టాలు, కన్నీళ్ళు, వీటికి ఫస్ట్ ఆలోచన వస్తుందంటే జాతకాలు, తర్వాత వాస్తు. అసలు ఎవరన్నా మాకేదన్నా చేశారేమో అన్న ఆలోచన వస్తుంది. ఏంటి అసలు ఈ ఇంట్లోకి వచ్చాం, లేదా ఇది కట్టాం, ఇది చేసాం, ఎలా నష్టం వచ్చింది, ఎలా వచ్చిందని అండి ఆలోచన వస్తుంటుంది. ఎలాగా ఆలోచన వచ్చి ఎవరికొకరు ఏం చేస్తారు, సిద్ధాంతం తీసుకొస్తారు. ఆయన ఏం చెబుతాడంటే వచ్చినప్పుడు ఏదో ఒకటి చెప్పాలిగా. ఏమండి ఈ కిటికీ ఎందుకు పెట్టారు, ఇది ఈ కిటికీ ఎందుకు పెట్టారు, ఈ కిటికీని తీసి అడ్డే పెట్టమంటాడు. వీళ్ళు ఏం చేస్తారు, 10,000 ఖర్చు అయినా ఈ కిటికీ తీసి అడ్డే పెట్టేస్తారు. అడ్డే పెట్టేసిన పరిస్థితి మారద్దా, మారదు, మళ్ళీ ఇంకొకరిని తీసుకొస్తారు. అసలు ఈ కిటికీ ఆడేవాళ్ళు పెట్టమన్నారు, ఈ దర్వాజా దీన్ని మార్చాలి, కొద్దిగా యువతలుగా ఉంది, ఈశాన్యంగా లేదు, ఆగ్నేయం చూస్తుంది, ఇది ఈశాన్యంగా చూడాలంటాడు. అప్పుడు ఏం చేస్తారు, మళ్ళీ దాన్ని చేపిస్తారు. అసలు ముందర నా దేవుని ప్రేమించే వాళ్ళరా మనకు నష్టం ఎక్కడొస్తుంది, మనలో ఉన్న పాపాన్ని బట్టి. మనకు వ్యాధి కానీ, మనకు బాధ కానీ, మనకు శ్రమ కానీ, మన కన్నీళ్ళు కానీ, మనకు వేదన కానీ ఎక్కడి నుంచి వస్తుందంటే మన పాపమును బట్టే. అసలు మనలో పాపం ఉంది, ఈ పాపాన్ని వదిలించుకుంటే ఇది ఉండదు అన్న ఆలోచన ఉండదు. ఏమండి మన్న బట్టి వచ్చిందని ఆలోచిస్తే అది పోద్ది.